ధాన్యం కొనుగోలులో దోపిడీ చేతివాటం ప్రదర్శిస్తున్న కేంద్రాల నిర్వాహకులు పాపం ఆరుగాలం కష్టపడి రైతులు కరెంటు పోతూ వాటర్ సప్లై లేక ట్యాంకర్లతో నీళ్లు కొట్టించి ఇట్లా రకరకాల ఇబ్బందులు పడి పైసలు లేకున్నా ఆ వరిని పండించడానికి నానా యాతన నరక యాతన పడి రాత్రి నిద్రపోకుండా పగలనక అనే కరెంటు పోతే అసలు బాయికాడికే పోతాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత పంట చేతికి వచ్చింది. ఆ పంటను అమ్మాలంటే ఏం కష్టపడని దొంగలు, ఒక్కరోజు వ్యవసాయం చేయలేని దొంగలు దళారులు రైతులను మోసం చేస్తున్నారట. మా దృష్టికి కూడా వచ్చింది. అక్కడక్కడ వాళ్ళ పేర్లతో సహా వచ్చింది, ఆ సెంటర్లతో సహా వచ్చింది. త్వరలో మీ ముందు బయట పెడతాం. చేతివాటం మోసం చేస్తారు. రైతులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, అక్షరాస్యత తెలియని వాళ్ళు ఉంటారు, జిమ్మిక్కులు తెలియలేని వాళ్ళు ఉంటారు. ఆ రైతులను మోసం చేస్తున్నారు ఈ దళారులు. వారిని మచ్చిక చేసుకుంటే ఒకే రోజులో ధాన్యం తూకం పోయి ఇక మచ్చిక చేసుకొని ఏమన్నా ఇస్తా లేకపోతే రూపాయి తక్కువ ఇచ్చినేంలే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక్క రోజులోనే తూకం వేస్తున్నారు. లేకపోతే వారాల పాటే ధాన్యాన్ని రోడ్డు మీద పోసుకొని కుటుంబంతో సహా రైతు ఆ ధాన్యం దగ్గర కాపలా గాయాల్సి ఉంటుంది. ఇక దేవుడు కరుణించక వర్షం వస్తే ఆ వర్షంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ దళారుల వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది. రైతులకు భరోసా కల్పించాలంటే ఒకటి మార్గం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు ధర కల్పించి ఏదైతే రైతు ధాన్యాన్ని తీసుకొస్తాడో అదే రోజు తీసుకునే సిచ్యుయేషన్ని తీసుకురావాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రశ్నిస్తే నాణ్యత పేరుతో తరుగు తీస్తామని బెదిరింపులు. ఎంతసేపు మాది లైన్లో నిన్న వచ్చినాం మొన్న వచ్చినాం తీసుకోవా ఇంకా తీసుకోవా అని చెప్పి ఒకవేళ ప్రశ్నిస్తే ఈ తరుగింతుంది, ఈ ఒడ్లు నాణ్యాయి, ఈ ఒడ్లు ఎండలేదు, ఈ పనికిరావు, ఇక ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. అకాల వర్షాలకు అగ్గువకు అమ్ముకునే పరిస్థితులు ఆందోళనలో అన్నదాతలు. రైతులు నష్టపోయిన ధాన్యాన్ని కూడా అంటే ఈ వర్షాలతోటి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొని రైతులకు భరోసా కల్పించాలి. మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇస్తే రైతు నిజాయితీగా ఇంకా కష్టం చేసి దేశానికి అన్నాన్ని అందించే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన నిజాయితీగా పండించిన ధాన్యాన్ని తీసుకొస్తే అద్దక్కుంది ఇద్దక్కుంది తడిసింది ఇవన్నీ చెప్పకుండా దళారుల వ్యవస్థను తీసేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయాలి.